హాయ్ ఫ్రెండ్స్, సింక్ఫ్యూజన్ కంపెనీలో ప్రజెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ గురించి హైర్ చేస్తున్నారు. సో మీరు కంప్లీట్గా ఫుల్ స్టాక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకున్నారో ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో ఇదైతే అడ్వాంటేజ్. మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ రెస్పాన్సెస్ సరిగా రావట్లేదు కాబట్టి స్ట్రైట్గా మీరు ఈ మంత్ 26th లేదా 28th ఈ మధ్యలో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఈ 3 డేట్స్లో కూడా మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మనకి కంప్లీట్గా అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు అది క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఫ్రెషర్స్ అయినా సరే మీ దగ్గర ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ స్కిల్ సెట్ ఉంటే డెఫినెట్లీ అటెండ్ అవ్వచ్చండి, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇక నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే 10 అని మెన్షన్ చేయడం జరిగింది. బట్ 3 డేస్ కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరికి ఛాన్స్ ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, అదేవిధంగా ఎంఎస్సి సిఎస్ లేదా ఐటీ అండ్ ఎంసీఏ వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంది. ఎవరైతే 21 నుంచి 23 గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అది కూడా రెగ్యులర్గా అడిగారండి. సో ఎటువంటి డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. సో మీ గ్రాడ్యుయేషన్లో 65% అయితే ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మినిమం 75% అండ్ ఎటువంటి గ్యాప్స్ అయితే ఉండకూడదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మీరు ఫ్రెషర్స్ అయినా వెళ్ళొచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మీకు స్కిల్ సెట్ అయితే డెఫినెట్లీ ఉండాలి. ఇక జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మీరైతే హైలీ రెస్పాన్సివ్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ని అయితే క్రియేట్ చేస్తారు. సో అది కూడా మనకి ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయో రియాక్ట్, యాంగులర్, వ్యూ జేఎస్ వీటిలో ఏదో ఒక దాంతో సో మీరు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ కంప్లీట్గా నేర్చుకుంటే కనుక డెఫినెట్లీ మీరు ఫ్రేమ్ వర్క్ కూడా నేర్చుకుని ఉంటారు. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ లేదా టైప్ స్క్రిప్ట్. అదేవిధంగా మనకి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ అయితే అడగడం జరిగింది. సో ఏదో ఒకటి రియాక్ట్, యాంగులర్, వ్యూ జేఎస్ ఏదో ఒకటి మీకు కంప్లీట్గా వచ్చి ఉండాలి. అండ్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మంచి కంపెనీ గైస్, మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ శాలరీ ఇస్తారు, బెనిఫిట్స్ ఉంటాయి. సో దానితో పాటు మెయిన్ అడ్వాంటేజ్ కంప్లీట్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్. సో మనకి అది 3 months ఉండొచ్చు లేదా 6 months ఉండొచ్చు. సో ఈ పీరియడ్ తర్వాత మనకి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 26th, 27th, 28th డేట్స్లో ఈ డేట్స్లో ఏదో ఒక డేట్లో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మార్నింగ్ 9 AM నుంచి కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చూసారు కదా, సింక్ఫ్యూజన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, 4th Avenue, ఎమరాల్డ్ కాంప్లెక్స్, శక్తి కాలనీ, అన్నానగర్, చెన్నై. సో చెన్నైలో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదు బ్రదర్ అంత లాంగ్ మేము వెళ్ళామనుకుంటే ఇక్కడ మనకి HR మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో మీ రెజ్యూమే ఫార్వర్డ్ చేయండి. బట్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే 1% మాత్రమే. ఎందుకంటే ఆల్మోస్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన క్యాండిడేట్స్ నుంచి మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో నా సజెషన్ ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ట్రైన్ అయ్యి సో వాళ్ళైతే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదైతే మంచి అవకాశం. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.